హరి ఓం. జయ శ్రీమన్నారాయణ. యోగ సాధకులకు, యోగాభిలాషులకు, యోగము అంటే పరమాత్మతో కలయికం, వియోగం అంటే పరమాత్మ నుంచి దూరం అయిపోవడం. యోగ సాధన పరమాత్మను దగ్గర చేరుస్తుంది. యోగ సాధన లేకపోతే మనం ఇప్పుడు జ్ఞానం ఉండదు. జ్ఞానం లేకుంటే పరమాత్మకు దూరంగా ఉంటాం. ఇది మనం తెలుసుకోవాల్సిన జ్ఞానం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అయ్యా, మీరు ఎందుకు నేరుగా చెప్పకూడదు అని ఒక వ్యక్తి అడిగాడు నన్ను. నేరుగా మీరు చెప్పుకుంటా సత్యనిష్ఠుడు చెబుతున్నాడు, శిష్యులు అడుగుతున్నారు అని అంటుంటారు. దీనికి కారణమై ఏమై ఉంటుంది అని అడిగాడు ఒక వ్యక్తి నన్ను. నేను చెప్పాను, నేను చెబుతున్నాను అని నేను అనుకున్నప్పుడు నాలో అహం వచ్చేస్తుంది. ఎప్పుడైతే నేను అని నేను అనుకుంటానో అది అహం అవుతుంది. ఎందుకు? సర్వజ్ఞానమంతా పరమాత్మది, సర్వ సృష్టి అంతా పరమాత్మది. సర్వ సృష్టిలో మనకి ఇవ్వబడినవన్నీ పరమాత్మచే ఇవ్వబడి ఉన్నవి. మనం అనుభవించేవన్నీ పరమాత్మవే. అలాంటప్పుడు మనదంటూ ఏముంటుంది? ఏమీ ఉండదు. ఈ శరీరం కూడా మనది కాదు. ఈ శరీరం కూడా మనకు అద్దెల్లు పరమాత్మ చేత ఇవ్వబడింది. అలాంటప్పుడు సత్యం చెప్పాలి. సత్యమే దైవము అని నమ్ముకున్నప్పుడు మాత్రమే భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. సత్యాన్ని పక్కన పెట్టి చేసే పనులన్నీ కూడా దైవానికి అవి ఎటువంటి పరిస్థితుల్లోనూ అనుకూలంగా మారవు, దైవాన్ని దగ్గరికి చేర్చవు అని అర్థం. భగవంతుడు అంటే ఒక నమస్కారంలోనూ లేదా ఒక స్తోత్రంలోనూ ఒక కీర్తనలో చెప్పేస్తే భగవంతుడు మనల్ని వచ్చి అనుగ్రహిస్తాడనుకుంటే అది అజ్ఞానం. ఎందుకు అంటే పరమాత్మ అనేవాడు ధర్మస్వరూపుడు, సత్యస్వరూపుడు. రెండు మాటలే చాలు ఆయనకి. ఆయన వర్ణించడానికి రెండే చాలు. సత్యము, సత్యాన్ని నమ్ముకున్నప్పుడు ధర్మం దానంతా అదే పనిచేస్తుంది. ఎవరైతే సత్యాన్ని నమ్మి ఆచరిస్తారో, సత్యం మీద పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉంటారో వారు పరమాత్మకు ప్రీతిపాత్రులు. అంటే పరమాత్మ పొందగలిగినటువంటి వారు, పరమాత్మ యొక్క అనుగ్రహం పొందగలిగిన వారు. పరమాత్మ సత్యవంతుడు కాబట్టి సత్యనారాయణ స్వామి అంటాం, సత్యం శివం సుందరం అంటాం, సత్యం సర్వం బ్రహ్మం అంటాం. అన్నిటికీ సత్యము అనేది జీవనాడి, ప్రాణనాడి. సత్యంలో ఓంకారం ఉంది. ఈ ఓంకారమే సత్యాన్ని పడుతుంది. సత్యాన్ని ఎవరైతే పక్కదోవ పట్టించి సత్యాన్ని విడిచిపెట్టి అసత్యాలు చెప్పుకుంటూ పోతుంటే దాని ఫలితాలు కూడా భగవంతుడు నిర్ణయించబడి ఉంటుంది. కాలమే నిర్ణయిస్తుంది అన్నమాట. ఎవరు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నా ఈ మాట శబ్ద తరంగాలు సృష్టిలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. మనం మాట్లాడే మాటలన్నీ కూడా నాలుగు గోడల మధ్య కూర్చొని ఎవరు మాట్లాడలేదనుకుంటే అజ్ఞానం. సర్వవ్యాప్తి అయినటువంటి సర్వేశ్వరుడు మన చుట్టూ ఉన్నాడని అజ్ఞానంతో మనం ఏమో చేస్తుంటాం. కానీ సర్వంతరా నిలిమిండి ఉన్నవాడు మన ముందర ఉంటాడు, వెనకాల ఉంటాడు, పక్కన కూడా ఉంటాడు. ఇక్కడ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఆ ప్రతిధ్వని ఏం చేస్తుంది? మన నోటి నుంచి వెలువడే ప్రతి మాటను పరమాత్మకు చేరుస్తుంది. ఆ మాటలు మంచివైతే మన పైకి మంచి పూల వర్షం కురుస్తుంది. అలా కానప్పుడు మన పైన నిప్పుల వర్షం కురుస్తుంది అని గొప్ప గొప్ప పండితులు, శాస్త్రవేత్తలు కూడా చెప్తారు. సత్యాన్ని మించిన ధర్మం లేదు, సత్యానికి మించిన ధర్మం అనేదే లేదు. సత్యం మొదట పెట్టుకో. అందుకే గాంధీ మహాత్ముడయ్యాడు. అనేక మంది మహాత్ములు అవడానికి కారణం వాళ్ళు సత్యనిష్టే. కనుక ఆ వ్యక్తి అడిగిన దానికి సత్యనిష్ఠా గరిష్ఠుడు అనేటువంటి ఒక గురువు చెప్తున్నాను.
నేను గురువుని అనేదానికి అర్హత నాకు లేదు. ఎందుకంటే గురువు అన్నప్పుడు సకల శాస్త్ర పాండిత్యాలన్నీ తెలిసి ఉండాలి, సంపూర్ణ జ్ఞానం కలిగి ఉండాలి సృష్టి గురించి, భగవంతుడి గురించి. అంత జ్ఞానం సంపూర్ణంగా లేనప్పుడు నేను చెప్తున్నాను అనుకోవడం అజ్ఞానం. మనకు తెలిసింది అనేక మందికి ఇంకా గొప్పగా తెలిసి ఉంటుంది, ఇంకా గొప్పగా తెలిసి ఉంటుంది. అంటే గొప్ప గొప్ప అనుకుంటూ వెళ్తే అందరికన్నా గొప్పవాడు పరమాత్ముడు. మరి పరమాత్ముడే జ్ఞానం చెప్పేటప్పుడు నేనేందుకు చెప్తాను, నేను అని చెప్పుకోకూడదు కదా. అందుకని ఇలా పరకాయ ప్రవేశం చేసి చెప్పుకుంటూ ఉంటాం. అందరూ కూడా సహృదయంతో మన్నించాలి. నమో కృష్ణ, నమో కృష్ణ, కృష్ణం వందే జగత్.